గవర్నమెంట్ నౌకరి ఉన్న వాళ్ళే ఎక్కుతారు, వాళ్ళకే హెల్ప్ అవుతుంది. మనకేమైతుంది? మనం ఏమన్నా పోదాం, ఆటో ఎక్కుతాం, ఆడ దిగుతాం, మన టైంకు రాదు, పోవు. దానికి మనం ఏం చేద్దాం, ఆయన బస్సు ఆయన ఎక్కిపోని అంతే. ఆడోళ్ళకు దెబ్బ కొట్టక ముందే బస్ ఎక్కి ఉరుకుతారు. ఆయన ఫ్రీ బస్ ఆధార్ కార్డు పట్టుకొని జడాల్లో కూడా పోతారు. ఎవరు వాళ్ళకి ఎవరు దేవాలని పోవాలి. వెనక వల్ల ఇక ఆటో ఒకటి తీసుకొని సైకిల్ మీదనో బళ్ళ మీదనో మేము పోతున్నాం. ఇక అసలు పని చేసిండు. ఇంకేం చేస్తాడో మరి. ఇక లాస్ట్ పోతాడో ఏం చేస్తాడు మరి. ఆయన బాగా చేస్తాడో చంపుతాడు. మొత్తానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు. దేశం మొత్తం, మన భారత తెలంగాణ మొత్తం ఇబ్బందులే వచ్చినాయి. నువ్వు చూడు, ఇంకా 2 ఏళ్ల వరకు మొత్తం ఆగం అయితే. ఇప్పుడు ఏమని చెప్పదలుచుకుంటున్నావు రేవంత్ రెడ్డిని? మనం ఏమనాలి? ఇక ఆయన గద్దె ఎక్కిట్టు కూర్చున్నాడు. ఆయనకు మనం ఏమంటున్నాం? ఇక ఎవరన్నా ఆయనకు దయ పుడితే వేయాలి, లేకపోతే లేదు. ఇప్పుడు 6 పథకాలు ఏవైతే చెప్పిండో 6 పథకాలు అవన్నీ నెరవేర్చిన అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు. మీరు ఒకసారి